ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ అనేది చాలా కీలకం. అయితే ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో, పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతోంది అసలు అనేది హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం పలుమార్లు, తాజాగా డీజీపీనే ప్రశ్నించడం, నిద్రపోతున్నారా అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం. అంటే ఇది ఒక రకంగా పోలీస్ వ్యవస్థకి ఒక అవమానకరమైన అంశం అని అనుకోవాలా, లేదు అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉందా, రాజకీయాల మధ్య నలిగిపోతోందా, చివరికి కోర్టులతో కూడా చీవాట్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది అంటే డీజీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి ప్రొసీడింగ్స్ సబ్మిట్ చెయ్యాలి అని చెప్తే సిఐడి ఐజీ ద్వారా చాలా రోజుల తర్వాత గత నెలలో ఆదేశాలు ఇస్తే ఇప్పుడు సిఐడి ఐజీ లేరు, అసలు ఆ పోస్టే లేదు అని ఇప్పుడు చెప్పడం కోర్టు ఆగ్రహానికి ప్రధాన కారణం. అసలు ఇది అంటే పోలీసు వ్యవస్థ కోర్టులకు కూడా సాకులు చెప్తుందని అనుకోవాలా, ఇక్కడ కూడా రాజకీయాల మధ్య వ్యవస్థ నలిగిపోవడంతో హైకోర్టు ద్వారా ఇలాంటి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అనుకోవాలా? అసలు ఏం జరుగుతోంది, పోలీస్ వ్యవస్థ ఒక కీలకమైన వ్యవస్థ ఏం చేస్తోంది, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మామూలుగా కోర్టు చిన్న ఆదేశాలు జారీ చేస్తేనే పోలీస్ శాఖ చాలా ఇమీడియట్ గా స్పందిస్తుంది, కోర్టు అడిగింది సబ్మిట్ చేస్తుంది ఇది. కానీ ఇక్కడ ఈ పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి చాలా కీలకం. గత నెలలో ఆదేశాలు జారీ చేస్తే ఇప్పుడు చాలా కూల్ గా మాట్లాడడం, చివరికి డీజీపీనే ప్రశ్నించింది. ఏంటి మీరు నిద్రపోతున్నారని ప్రశ్నించిందట. ఇంతవరకు వచ్చిందంటే అసలు మనం పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుందని చూడాలి. ఈ కేసు వ్యవహారంలో ఇలా డిలే చేయడానికి, కోర్టు ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమై ఉంటుంది అని అనుకోవాలి. ఇక్కడ న్యాయస్థానాలు గ్రహించాలా, లేదా న్యాయస్థానాలకు రేపు పొద్దున ఎవరన్నా అఫిడవిట్ ఇవ్వాలేమో ఎవరైనా. ఏంటంటే వీఆర్ రన్నింగ్ ద పొలిటికల్ గవర్నెన్స్, నాట్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్. ఇక్కడ కూడా అదే ఫార్ములానా? పొలిటికల్ గవర్నెన్స్ వల్లే ఒక పోలీస్ కీలకమైన పోలీస్ శాఖ కూడా వెనకబడుతుందా? మరి ఇంకేముంది వాళ్ళకి? రాజ్యాంగ ఒక ముఖ్యమంత్రి స్వయంగా నేను రాజ్యాంగబద్ధ పాలన కాదు, నాది రాజకీయ పాలన అని ఓపెన్ గా చెప్పారు. బహిరంగంగా ఐఏఎస్లు ఐపీఎస్ల మీటింగ్ లో చెప్పారు. కాన్స్టిట్యూషన్ అనే పదం కాదు అని చెప్పట్లేదు, కానీ నాది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ ప్రయోజన కాంక్షతో కూడినటువంటి ప్రభుత్వం, రాజకీయ నిర్ణయాలే తీసుకుంటారు. అంటే ఇక్కడ మరో మాట కూడా చెప్పొచ్చేమో, ఏ శాఖని ఏ వ్యవస్థని తన పనిని తాను చేసుకోనివ్వకపోవడమే పొలిటికల్ గవర్నెన్స్ అనుకోవాలి. పొలిటికల్ గవర్నెన్స్ మీన్స్ ఎవరైతే అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి సంబంధించినటువంటి అనుకూలంగా పని చెయ్యటం, అంతే అంతే అంతే. ఇట్స్ ఎనఫ్. అంతే. అధికార పార్టీ అధికార పార్టీకి ప్రయోజనం చేకూరిస్తే ఏ పనైనా చెయ్యి, ఇబ్బంది అనుకుంటే ఏ పని చేయక, అవసరమైతే దానికోసం ఏమైనా డెసిషన్ మార్చుకో. దొంగని మంచోని చేయి, మంచోని దొంగని చేయి. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు అనుకూలంగా అయితే సార్వభౌమాధికార పరిరక్షణ కోసం ఇట్లాంటి పదాలన్నీ లెగు పక్కన పెట్టాలి. ఇప్పుడు కేవలం పొలిటికల్ గవర్నెన్స్, అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, రాజకీయ రాజ్యాంగం నడవబడుతుంది. రాజకీయ రాజ్యాంగంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారు. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రభుత్వమే ఉండాలి. ఎట్లా పాత రోజుల్లో రాజుగారు ఏం ఆలోచిస్తాడు? నా రాజ్యము, నా ప్రజలు, నా ప్రజలు బాగుపడాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆ రోజుల్లో రాజకీయ ప్రభుత్వాలు నడిచాయి రాచరికాలు. కానీ వాళ్ళు కూడా మేము ఎప్పుడైనా దారి తప్పుతామేమో అని ఒక మంత్రులు, బాధ్యతాయుతమైనటువంటి మంత్రుల్ని, అట్లాగే గణకులని, అంటే ఎనలైజ్ చేసి చెప్పేటటువంటి విశ్లేషకుల్ని, వీళ్ళందరినీ పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ కాలం మారింది. ఇప్పుడు కొత్త రాచరికపు పోకడిది, నయా రాచరికపు పోకడ. ఈ రాచరికపు పోకడ పరాకాష్ఠకి చేరి ఓపెన్గా ప్రభుత్వం ఈ మాట చెప్పాక పోలీసులు ఏ పని చేయాలన్నా రాజకీయ నిర్ణయం కోసం చూస్తున్నారు. ఇప్పుడు లెక్కర కుంభకోణం రాజకీయ ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళు చెప్పినట్టు మార్చారు కేసు. లేకపోతే అతని జగన్ టూరు రాజకీయం కోసం ఓ శవాన్ని వాళ్లే చూపించి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వాళ్లే తయారు చేసి ఆ పైన కోర్టు చివాట్లు పెట్టాక ఆగారు. అట్లాగే లెక్కర కుంభకోణంలో చివాట్లు పెట్టాక బెయిల్ వచ్చి, అంటే ఏమవుతున్నది ఇక్కడ? ఆ చివరికి మ్యాజిస్ట్రేట్లను బెదిరించేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేసేమని అడుగుతున్నారు. సిద్ధార్థ లోద్రా ఏసీబీ జడ్జి గారిని మార్చేయమని అడిగాడు. ఎందుకంటే మేము వాళ్ళందరినీ బెయిల్ ఇవ్వద్దంటున్నాం, ఇచ్చేస్తున్నాడు ఆయన, పట్టించుకోవట్లేదు అన్నటువంటి. అంటే హైకోర్టు లాయర్ గారు చెప్పారు కాబట్టి మ్యాజిస్ట్రేట్ నోరు మూసుకుని ఇచ్చేయాలి అంతే. ఎందుకు? ఇది మా పొలిటికల్ గవర్నెన్స్ లో చెప్తున్నాం కాబట్టి. అదే తరహా ఇక్కడ నడుస్తుంది. వీటిట్లలో ఏం కావాలి అసలు ప్రభుత్వానికి? పరకామణి కేసు. పరకామణి కేసులో ఇందులో డబ్బులు ఎవరికన్నా పోయినాయా?
అంటే ఒక ఆరోపణ ఇది. డబ్బులు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినప్పుడు ఓ దొంగతనం కేసులో ఇక్కడ 2 కోణాలు ఉంటది. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. యూ షుడ్ డిబేట్ ఇట్. పబ్లిక్ లో డిబేట్ చేయండి. 2 కోణాలు ఉంటది. దొంగ పట్టుకున్నప్పుడు వాడి ఆస్తులని స్వాధీనం చేసుకోవడానికి చట్టం లేదు, కాన్స్టిట్యూషనల్ గా లేదు. ఇప్పుడు దొంగలు పట్టుబడుతుంటారు. బంగారం దొంగతనం చేశాడు, వెళ్లి దొంగతనం చేశాడు, ఇంట్లో మర్డర్ చేసి దొంగతనం చేశాడు. మర్డర్ చేస్తే క్రిమినల్ కేసు, యావజ్జీవ శిక్ష లేకపోతే ఉరి శిక్ష పడచ్చు. కానీ చోరీకి సంబంధించి 10 రోజుల శిక్ష ఇచ్చు, 1 నెల రోజుల శిక్ష ఇచ్చు, 6 నెలల శిక్ష ఇచ్చు. ఇట్స్ ఎనఫ్. ఫస్ట్ టైం దొరికినోడికి అంతే ఉంటుంది. ఇతని దగ్గర ఒక $800 ఎంతో దొరికినాయి. రవికుమార్ $800. ఈ డిప్యూటీ ఈవో కూడా కాదు, వీళ్ళ తరపున అక్కడ ఉంటుంది కదా జియంగార్ల ఆశ్రమం, వాళ్ళ తరపున సూపర్వైజర్ అనమాట. అంటే అక్కడ ఏం అవుతుంటారంటే ఈ జియంగార్లు అంటే ఎవరు? ఆలయ కార్యనిర్వాహకులు. అంటే ఏది పౌరాణిక లెక్క ప్రకారం ఒరిజినల్ మనకి ఈవో వీళ్ళు ఒరిజినల్ గా అక్కడ ఏదైతే ఆలయ నియమాలు మొట్టమొదటి రూపొందించినప్పుడు ఆ రోజున స్వామీజీ ప్రతిపాదించినటువంటిది జియంగార్ అంటే కాపల టోటల్ వ్యవహారాలు. అంటే ఒకళ్ళకి ఆగమ శాస్త్ర ప్రకారం ఒకళ్ళకేమో ఈ ప్రసాదాలు చేయమన్నారు, ఒకళ్ళకేమో ప్రసాదాలకు సంబంధించిన ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు, ఒకళ్ళనేమో అర్చన చేయమన్నారు. ఇట్లా ఎవరికాళ్ళకి డ్యూటీ కేటాయించేశారు. కేటాయించాక ఈ మొత్తాన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు, ఒకళ్ళకొకళ్ళకి ప్రాబ్లం వస్తే సమన్వయం చేసేది ఎవరు అన్నది ఆ రోజున పెట్టబడిన వ్యక్తి పేరు జియంగార్. జియంగార్ అనేటటువంటిది ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తి పేరు. జియంగార్లు అనేది ఆ పారంపర్యం వచ్చేసింది అనమాట. అందులో భాగంగా జరుగుతున్నది. అందులో భాగంగా ఇప్పుడు అక్కడ పెద్ద జియంగారు, చిన్న జియంగారు, ఆయన వారసులు కూడా ఉంటారు. వాళ్ళకి ఏడాదికి ఎంత అని చెప్పి వాళ్ళ మెయింటెనెన్స్ కి వాళ్ళ దగ్గర శిష్యులు నిరంతరం వేదాలు నేర్చుకుంటా ఉంటుంటారు, ఇవన్నీ ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీల్లో ఇక్కడ ఇది నడుస్తుంటది. ఆ తరపున ఇక్కడ ఈ కలెక్షన్స్ దగ్గర ఒక మనిషి ఉండాలి వాళ్ళ తరపున. అట్లాగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. ఉన్నటువంటి వ్యక్తి కాస్త అక్కడ అందులో ఎక్కడ ఎవడూ తినకుండా చూడాల్సిన ఈ మనిషి డాలర్లని ఏళ్ల తరబడి, ఒకటి రోజు కాదు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అతను ఎప్పటి నుంచి అయితే ఆ పొజిషన్ లో ఉన్నాడో అప్పటి నుంచి కూడా డాలర్ల వరకు తీస్తున్నాడు. జనాలు కూడా అది కనిపెట్టకుండా ఉన్నది. వీళ్ళని తనిఖీ చేయరు. మిగతా మీరు ఎవరినైనా సరే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చేస్తారు తనిఖీ. ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దండం పెడతారు అక్కడ. వాళ్ళందరూ వీళ్ళే కదా, సేవాభావంతో ఉండేటటువంటి. అది వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. దాంతో ఎక్కడెక్కడో ల్యాండ్స్ కొనుక్కున్నాడు, ఆ రేట్లు పెరిగిపోయినాయి, 100 కోట్ల అధిపతి అయిపోయాడు అతను. ఆ రోజున ఆ దేవుడి దీని వల్లనే దొరికాడు అనుకోవాలి అతను. దొరికిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే భయపడిపోయాడు. భయపడిపోయినప్పుడు ఆ భయంలో చెప్పేశాడు. అంటే ఫస్ట్ టైం పోలీస్ ట్రీట్మెంట్ కదా, నేను ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాను, ఇదే మొదటిసారి ఇట్లా దొరక. ఇది వినగానే పోలీసులు కంగారు పడి ఉన్నతాధికారులకు చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు జిల్లా ఎస్పీ స్థాయి అధికారి, ఆ పై స్థాయి అధికారులు అందరూ దాని మీద చర్చించారు. ఇక్కడ ఈవోతో కూడా చర్చించారు. ఎందుకని? ఇతనికి అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించారు. కుటుంబాన్ని పిలిపించేటప్పుడు కుటుంబం ఒక్కసారి బోర్మని ఏడ్చేసింది. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అందులో ఆ స్థాయిలో ఉన్నాడంటే చాలా అపారమైన గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఎట్లాగైతే మా ఆత్మహత్య చేసుకోవడం తప్పించి మాకు శరణ్యం లేదనేటటువంటి విషయం. అప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే, ఇప్పుడు దీని ప్రకారం ఎంత శిక్ష పడుతుంది, ఫస్ట్ ట్రిప్ క్షమాపణ చెప్తే కూడా వదిలేయచ్చు, ఇంకోసారి పొరపాటు చేయనని చెప్పి. 2 లేదా 10 రోజులు శిక్ష వేయచ్చు, 1 నెల రోజులు శిక్ష వేయచ్చు, మ్యాక్సిమం 6 నెలలకు మించి శిక్ష పడదు. ప్లస్ రికవరీ ఇంతవరకే ఉంటుంది. ఆ డాలర్లు ఆల్రెడీ దొరికిపోయినాయి కాబట్టి ఇంకా అది తప్పించి కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. అతను ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తులు బోల్డ్ అంత ఉన్నాయి. అది ఆ బేసిస్ మీదన వాళ్ళ కుటుంబం ఏమన్నారంటే, ఎట్లాంటి దరిద్రంతోనో మాకు తీసుకొచ్చింది, మాకు అక్కర్లేదు అన్నారు. అప్పుడు ఆ ఆస్తులన్నీ టీటీడీకి ఇచ్చేటట్టయితే కేసు మాఫీ అన్నటువంటి ఒక ప్రపోజల్. దాని మీదన రోజుల తరబడి సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఆస్తులన్నీ కలిపితే 100 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్స్ వచ్చినాయి. 17-18 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూనే అయింది. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే 17-18 కోట్లు ఉందంటే చూడండి, అది బోలెడు చోట్ల ఉన్నాయి. అవి దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ టీటీడీకి రాశారు. అతనికి ఒక ఇల్లు వదిలిపెట్టారు. ఈ అన్ని తర్వాత దాన్ని అధికారికంగా అక్కడ రాస్తూ ట్రస్ట్ బోర్డులో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఇది చేయాలని, క్లోజ్ చేయాలని.
ఆ తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా అది రాసుకుని లోకాయుక్త ఉంటది కదా, కేసులు ఇద్దరి మధ్య లోకాయుక్త కదా ఏమంటాం, లోక్ అదాలత్ లో ఇద్దరి మధ్యన ఆ రాజీ అయినట్టుగా దాని ప్రకారం ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ ల్యాండ్ కి సంబంధించి 17 కోట్లది రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇందులో ఉన్నది ఏదన్నా అమ్మి ఇవ్వాలి. అట్లా అమ్మే ఉద్దేశం లేకపోతే ఈ విషయాన్ని ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి చెప్తే ఆ న్యాయమూర్తి గారు చాలా మంచి ఆలోచన చేశారు, ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు నేను పెట్టుకుంటానని ఆయన కష్టార్జితం డబ్బులతో రిజిస్ట్రేషన్ చేశారు. దానికి రిజిస్ట్రేషన్ డబ్బులు ఆయన పెట్టుకున్నారు. ఇంతమంది ఇదేదో ఒక్కడికి ప్రయోజనం కోసం చేసుకున్నట్టయితే మధ్యలో ఇంకోటి అడ్డం పెడతాడు. ఓవరాల్ గా అంతమంది కలిసి చేశారు. చేసిన తర్వాత అదేంటి దేవుడికి మనందరం ఇంత దేవుడికి జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తున్నాం అన్న తృప్తి వీళ్ళందరిది. మామూలుగా చట్ట ప్రకారం అయితే దొంగతనం కేసులో ఇట్లాగా దాన్ని ఏమంటారు సెటిల్మెంట్ చేయొచ్చు, చేయకూడదు. కానీ కోర్టుకి బేస్ చేసుకుని వీళ్ళంతా చేశారు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి, దేవుడికి మంచి చేస్తున్నాం, ఆ దేవుడే నాకు ఈ మంచి అక్కర్లేదు, నేరస్తుడి శిక్ష పడాలనుకున్నాడేమో, ఎందుకంటే ఇంకోటి భయపడాలనుకున్నాడేమో. ఇది బయటకు వచ్చింది. వచ్చాక ఆ సిస్టమ్ కి సంబంధించిన ఫైల్ అది కూడా ఈ మధ్యన, అప్పట్లో ఈ విషయం మీద వార్తలు మిగతా మీడియా అంతా మేనేజ్ అయ్యి కంట్రోల్ చేశారు, ఎవరు రాయలే. అప్పుడు తెలుగుదేశం మీడియా కూడా రాయలేదు. అప్పుడు ఒక్క టీవీ ఛానల్ కి సంబంధించిన ఒక రిపోర్టర్ దీని మీద మా రాయడానికి ప్రయత్నిస్తే అతని మీదన బెదిరించి అతని మీద కేసు పెట్టారు. అతను డబ్బులు తింటున్నాడు, గుడిని అడ్డం పెట్టుకున్నాను, అది పాపం చేశారనిపించిందేమో దేవుడికి. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా బయట తీసింది కూడా ఒక జర్నలిస్ట్ అంటే అదే ఈ అతను అతని తరపున వాళ్ళు అంటున్నారు దెబ్బతిన్నారు, అతను అతన్ని హింసించారు కాబట్టి అతన్ని ఉద్యోగం నుంచి తీపిచ్చి చాలా వేధించారు అన్నమాట. ఆ కారణంగా అతను ఏంటంటే అతని దృష్టిలో ఇప్పుడు అక్కడ నేను జర్నలిస్టులతో 2 వర్గాలతో మాట్లాడి, వీళ్ళు ఒక వర్షన్ ఏమో ఇది, వాళ్ళు తెలుగుదేశం జర్నలిస్టులు కూడా అది కవర్ చేశారు. ఎందుకంటే ఇది కన్విన్సింగ్ గా అనిపించింది. మిగతా వర్గం వచ్చేటప్పటికి ఈ కోపం వచ్చింది, దేవుడి విషయంలో దొంగతనం జరుగుతుంటే పట్టుకోవడానికి ఏంటని. ఇద్దరు యాంగిల్లో చూస్తే ఇద్దరిది న్యాయమే, దేవుడు ఏం చేయాలనుకున్నాడో మనకి తెలియదు. ఇప్పుడు ఈ కేసులో కూడా జడ్జి గారు ఇచ్చినటువంటిది ఏంటంటే కేసు రీఓపెన్ చేసి మొదటి నుంచి విచారించమనలా, ముందు డాక్యుమెంట్లు తీసుకురండి నా దగ్గర పెట్టండి. అసలు ఏం జరిగింది ఆ ప్రొసీడింగ్స్ అన్ని అది పెట్టడానికి వీళ్ళకి బద్ధకం వేసిందా లేకపోతే భయపడ్డారా, అదే పాయింట్ ఇక్కడ. అది ఇప్పుడు అక్కడ రికార్డులో ఏం రాశారు, పైగా అక్కడ సిఐడి ఐజీ అనే పోస్టే లేదు అని చెప్పడం, అది అంటే పోలీస్ శాఖ ఏదైనా దాచే ప్రయత్నం, ఒక నిర్లక్ష్య ధోరణ, వెనక ఏమన్నా ప్రభుత్వం ఉందా? మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖ ఇందులో అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే టీటీడీ నిర్ణయం తీసుకుంది, దాని ప్రకారం జరిగింది. అది వీళ్ళు ఆ దొంగని సబ్మిట్ చేస్తానన్నప్పుడు కోర్టు కూడా లోక్ అదాలత్ కి ఓకే చేసి, లోక్ అదాలత్ తిరస్కరించచ్చు కదా, ఈ కేసు మాకు తిరస్కరించలేదు. లోక్ అదాలత్ కూడా జడ్జి గారే కదా ఉండేది, జిల్లా జడ్జి గారే ఉంటారు. వాళ్ళ సమక్షంలో జరిగిందంటే ఇంకేముంది, అందరికీ తెలుసు. అక్కడ మళ్ళీ ఆల్టర్నేటివ్ న్యాయ వ్యవస్థ కూడా కాదు, న్యాయమూర్తి గారే లోక్ అదాలత్ ఇన్ఛార్జ్, జిల్లా న్యాయమూర్తి జిల్లా లోక్ అదాలత్ హెడ్ చాలా కేసులు అక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా చేశారు కాబట్టి అనుకుని ఉండొచ్చు. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఎథికల్ క్వశ్చన్, ఎథికల్ క్రిమినల్ క్వశ్చన్. ఈ పాయింట్ ఎథికల్ గా ఇది రాంగ్, బట్ డివోషనల్ ఎథికల్ గా చూస్తే రైట్. ఎందుకంటే ఒక బ్రాహ్మడు వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది, ఏం ఒరిగేదేం లేదు, ఆ $800 ఏమో అన్నటువంటిది. బట్ రెండో వర్గపు ఆలోచన ఏముంటది, ఇట్లాగ ఇప్పుడు కనుక ఒప్పేసుకుంటే రేపు నేరాలు చేసే వాళ్ళందరూ కూడా ఇట్లాగ తర్వాతన సరెండర్ దొరికినప్పుడు ఇట్లాగే చెప్తారు కదా. ప్లస్ ఇక దేవుడి దగ్గర దేవుడికి సమక్షంలోనే ఇట్లాంటి తప్పు చేసినోడు శిక్ష పడకపోతే ఎట్లా అనేది వాళ్ళది. ఇద్దరూ కూడా దేవుడి మీద గౌరవంతోనే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇది కోర్టు రేపు ఏం తీర్పిస్తుందో చూడాలి. ఆ డాక్యుమెంట్లను వీళ్ళు మేబీ మిగతా పోలీసులకు ఇబ్బంది అవుతుంది, అప్పుడున్నతాధికారులకి. ఇంకోటి ఈ సంతకాలు ఈ వ్యవహారంలో అప్పుడున్న మాజీ న్యాయమూర్తి గారికి కూడా ఇష్యూ అవుతుంది అని ఏమన్నా అవన్నీ మార్చడానికి ఏమన్నా ప్రయత్నించారా అన్నది ఇప్పుడు కోర్టు ఉద్దేశం. ఓకే, అందుకే ఎంతలా సీరియస్. కానీ ఒక్కటి సార్, అంటే ఈ కేసు కొన్ని కేసులను పరిగణలోకి తీసుకుంటే ఒత్తిడికి ఏమన్నా పోలీస్ శాఖ గురవుతుందా? అందుకని కొన్ని సందర్భాల్లో ఇంకలాగా కోర్టులతో కూడా తిట్లు తినాల్సి వస్తుంది. అంటే మీకు 2014-19 మధ్యన అరెస్ట్ అయినటువంటి కొంతమంది విషయంలో కోర్టులు అప్పుడు మందలించినాయి బాబు సర్కార్.
జగన్ టైంలో ఎక్కువ సార్లు మందలింపులకు గురయ్యాడు. అంటే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే విషయంలో ఎవరు అడ్డుకుంటున్నారు? నేను సింపుల్ గా చెప్తానండి, ఒకటే ఒక మొక్క. ఫీల్డ్ పరంగా నేను అబ్జర్వ్ చేసింది, ఫీల్డ్ జర్నలిజం నుంచి. నేను ఈనాడు నుంచి పనిచేసినప్పుడు ఈనాడు, సిటీ కేబుల్, తర్వాత నా తేజ, సి ఛానల్, తేజ, తర్వాత TV9, తర్వాత జెమినీ న్యూస్, తర్వాత AP 24/7 ప్రైమ్. ఇందులో ఫీల్డ్లో పనిచేసింది TV9 వరకు. అక్కడ ఈ అధికారి అంటే మాకు చాలా రెస్పెక్ట్. ఎందుకు? అతను నిజాయితీ పరుడు, రూపాయి తినడు, తిననివ్వడం. అలాంటి వాళ్ళు మాకు హీరోలు. అలాంటి వాళ్ళు నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు గౌరవిస్తుంటాను, అభిమానిస్తుంటాను. వాళ్ళు కూడా అదే గౌరవిస్తారు నాకు. అది ఆ రోజున ప్రభుత్వాలు ఒత్తిళ్లు లేవు. నేను అనేది అది. ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఒక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 కార్పొరేటర్ల మీద రౌడీ షీట్లు ఉండే. వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని ఎంత ఇదైనా సరే ఇచ్చారు బాబు గారు. వాళ్ళు ఇదయ్యారు, కానీ ముందే వార్నింగ్ ఇచ్చారు. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ మీద రౌడీ షీట్లు తెరిచారు కాబట్టి నేను ఇస్తున్నాను, కానీ రౌడీ వేషాలు వేయడానికి వీల్లేదని చెప్పారు. పార్టీ నాయకత్వం కూడా చెప్పింది. వాళ్ళని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాళ్ళంటే, పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే నగరాధ్యక్షుడి నుంచి ఫోన్ వెళ్ళేది. ఎందుకు వెళ్ళావు నువ్వు, ఎవడెళ్ళమన్నాను నేను అన్నటువంటి. సో మన కార్యకర్త నువ్వు మాకు చెప్పు, నువ్వు ఎందుకు పోతున్నావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని. అప్పుడు చంద్రబాబు గారి ఆదేశాలు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు కానీ, ప్రభుత్వంలో కరప్షన్ కానీ 2004 వరకు బాబు గారు నాట్ అలౌడ్. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినా అదే కొనసాగించాడు. అతనేం విచ్చలవిడిగా ఒప్పుకోలేదు. ఎక్కడో ఈ ఫ్యాక్షన్ ఏరియాలోనో, రౌడీ ఏరియాలో నాయకులు ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ అది కూడా చంద్రబాబు నోటీస్కో, రాజశేఖర రెడ్డి నోటీస్కో తెలియకుండా జరిగిన ఇష్యూస్ ఉంటాయి. కానీ మాక్సిమం అధికారులు ఓ రకంగా డామినేట్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్. ప్రత్యక్షంగా చూసా, మంత్రి గారు వెయిట్ చేసేవాడు కలెక్టర్ కోసం. మంత్రి గారు చెప్పిన మాటని మున్సిపల్ కమిషనర్ తిరస్కరించిన 100 నేను చూసిన. మంత్రి గారు చెప్పినా కూడా పని జరగని బోల్డ్. లేకపోతే బందర్ రోడ్డు, విజయవాడ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సచ్చినా డెవలప్ అయ్యాయి. అంటే అప్పుడు అధికారుల పని అధికారులు చేసుకొని ఇచ్చేవారు. చంద్రబాబు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా అధికారుల పనిని అధికారులు చేయనిస్తూ, రాజకీయ నిర్ణయం అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో రాజకీయ నిర్ణయం వలన ప్రజలకి అడ్డు రాకూడదు, ప్రజాభివృద్ధికి అడ్డు రాకూడదు, ప్రజా సంక్షేమానికి అడ్డు రాకూడదు అని ఉండేది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. దాని వలన ఏమైపోతున్నది, బలి పశువులు అయ్యేది ఇవాళ ప్రారంభ దశ అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికి 1-2 టర్మ్స్ అనుభవించారు. ఇప్పుడు దాని పేరేమంటారు, జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారిని, కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళని అరెస్టులు చేయలేదు, జైళ్లలో పెట్టలేదు, ఇబ్బంది పెట్టారు. అది మొదటి దశ, ఇది రాష్ట్ర విభజన తర్వాత. రెండవ దశలో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు వీళ్ళు. మూడో దశలో ఏమవుతుంది, పెద్ద ఎత్తున పెడతారు. ఇప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయిని లోపల పడేసినప్పుడు రేపు పొద్దున వీళ్ళు డీజీపీ స్థాయి ఆయన వదిలిపెడతారా? అందులో 7 సముద్రాల అవతల ఉన్న ఎత్తుకొస్తామంట. ఇప్పుడు రేపొద్దున అది జరిగితే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి పని చేస్తారా అధికారులు? ఇప్పుడు రేపు జగన్కైనా వీళ్ళు పని చేస్తారు, రేపు చేస్తారు. ఎందుకు? విక్టిమైజ్డ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ప్రతీకారం తెచ్చుకోవడానికి రేపు కొడతారు. 190-200 మంది దాకా ఉన్నారు బాధితులు. అట్లాగే ప్రతి ఊర్లలో బాధితులు అయినటువంటి అధికారులు వాళ్ళందరూ రేపు తిరగబడతారు, కొడతారు. ఆ తర్వాత ఏంటి? అప్పుడు వీళ్ళకి చేస్తారా, వాళ్ళకి చేస్తారా? ఇద్దరు ఫస్ట్ బేసిక్గా ఇప్పటిదాకా ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టే వినాలి, కరెక్ట్. ప్రభుత్వం చెప్పింది రాజ్యాంగబద్ధం అయితేనే వినాలి. నువ్వు వాడిని లోపలేసి వాడి మీద తప్పుడు కేసు పెట్టు, వాడిని దొంగని, వాడిని ఇది చెయ్యి అంటే ఇవాళ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అధర్మాన్ని ఎల్లవేళలా కాపాడదు. అధర్మం అనేది చాలా ప్రమాదకరం. ఈ అధర్మం అనేటటువంటి తాత్కాలిక విజయం సాధిస్తుంది. రావణుడు తోటి విజయం సాధించాడు, కంసుడు విజయం సాధించాడు. బట్ అంతిమంగా ఆ తర్వాత భూమి మీదనే లేకుండా పోయారు. లేదా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళని విలన్లుగా చూస్తాం కానీ హీరోలుగా చూడం కదా. అలాంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు సరైనటువంటి నిజాయితీగా లేకపోతే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? మీ పట్ల సానుభూతి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే చంద్రబాబు జేబులో, జగన్ జేబులోంచి కాదు, మోడీ జేబులోంచి కాదు ఇస్తోంది, రాహుల్ గాంధీ జేబులోంచి కాదు ఇస్తోంది, మనందరి సొమ్ము, మనం కట్టే పన్నులు. అది నువ్వు నిజాయితీగా ఉండు. నిజాయితీ పోని హింసించక, ఎదుటి వాళ్ళని అవమానించక, ఎదుటి వాళ్ళని హింసించక, ఎదుటి వాళ్ళని బాధ పెట్టక, అది తాత్కాలికంగా నీ దగ్గర ఉన్న పవర్తో చేయొచ్చు. కానీ పవర్ ల్యాప్స్ అయిన రోజున నీ బతికేంటి? అదే కదా.
పవర్ అవతలోడి చేతిలోకి పోయిన రోజున నీ పరిస్థితి ఏంటి, ఇది ఆలోచించుకోవాలి. రైట్, చూద్దాం. మొత్తానికి పోలీస్ శాఖకి ఇది ఒక సవాల్ అవుతుందా నిజంగా? పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి కోర్టు అడిగిన ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వివరాలు దానికి సంబంధించి అవి సబ్మిట్ చేసే విషయంలో చెప్పిన కారణం ఒక రకంగా దీని వెనక పొలిటికల్ ఇంటెన్షన్ ఏమన్నా ఉందా, పోలీస్ వ్యవస్థ ఒత్తిడికి గురవుతుందా, తన పనిని తాను చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు, రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ఫైనల్ గా పోలీస్ శాఖ ఏం చేస్తుంది, అలాగే ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుంది వేచి చూద్దాం.